హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. భట్టి విక్రమార్క కథలు 11వ భాగం. 4వ మెట్టు చెప్పిన కథ. 4వ రోజున భోజరాజు సుముహూర్తంలో సింహాసనం ఎక్కేందుకు 4వ మెట్టు మీద అడుగు పెట్టేసరికి ఆ సోపానం మీద ఉన్న ప్రతిమ అతన్ని ఆగమని, ఈ సింహాసనం ఎక్కడానికి విక్రమార్కుడు తప్ప మరెవరూ అర్హులు కారు. అతనికి గల సుగుణాలుంటేనే ఇతరులు అధిష్ఠించవచ్చు. అతని గుణ విశేషాలు కొన్ని చెబుతాను విను అంటూ వాడుక ప్రకారం 6 నెలలు రాజ్యపాలన చేసి దేశ సంచారానికి బయలుదేరుతూ పరిపాలన మంత్రికి అప్పగించి భట్టిని వెంటబెట్టుకుని గుర్రం మీద వెళ్ళాడు. నెల రోజుల పాటు పట్నాలు, పల్లెలు, కొండలు, నదులు దాటి అరణ్య మార్గంలో వెళ్తూ ఉంటే ఒకచోట కారడవిలో నిర్మానుష్యంగా ఉన్న సత్రం కనిపించింది. అక్కడ విశ్రాంతి తీసుకోవాలని దాని అరుగు మీద ఇద్దరూ కూర్చున్నారు. ఆ మందిరాన్ని పరిశీలించి, భట్టి, ఇది ఇక్కడ ఎందుకు కట్టబడింది? ఎందుకు ఎవరూ లేకుండా తలుపులు మూసివేయబడిందో? ఏదో కారణం ఉండకుండా ఇలాంటి అడవిలో ఎంతో డబ్బు ఖర్చు పెట్టి దీనినెందుకు కట్టిస్తారు అన్నాడు విక్రమార్కుడు. అంతలోనే కొందరు బాటసారులు అటువైపు వచ్చి ఆ మందిరానికి రాక దూరంగా ఉన్న చెట్ల కింద విశ్రమించారు. అది చూసి విక్రమార్కుడు వారిని పిలిచాడు. అందుకు వారు, మీరే ఇక్కడికి రండి, అక్కడ ఉండటం క్షేమం కాదు అన్నారు. భట్టితో కలిసి వారి దగ్గరికి వెళ్ళి, అయ్యలారా, చక్కని ఆ మందిరం క్షేమం కాదన్నారెందుకు అని విక్రమార్కుడు అడిగాడు. బాటసారుల్లో ఒకడు, అయ్యా, మీరు ఈ దారికి కొత్తలా ఉన్నారు, అందుకే మీరక్కడ విశ్రమించారు. మీ అదృష్టం బాగుండి ఎవరూ చూడలేదు. చూసుంటే మీ ప్రాణాలు పోయేవి. ఆ మందిరం కథ చెబుతాను వినండి అంటూ చెప్పసాగాడు. ఇక్కడికి పడమటి దిక్కున రజతపురం అనే పట్నం ఉంది. దానికి రాజైన శత్రుంజయుడికి చాలా కాలం వరకు సంతానం కలగలేదు. తపస్సు చేయగా ఒక కుమార్తె కలిగింది. ఆమెకు చంపకగంధి అని పేరు పెట్టి ఎంతో గారాబంగా పెంచుతూ అన్ని విద్యలు నేర్పించాడు. మానవ దేవలోకాల్లో ఆమెకు సాటి వచ్చే సౌందర్యవతి లేదనేది ప్రతీతి. ఆమె జ్ఞానం వచ్చినప్పటి నుంచి మగవారిని చూడనని వ్రతం పూని తల్లిదండ్రులు ఎంత చెప్పినా వివాహం చేసుకోనని పట్టుబట్టింది. ప్రతి శుక్రవారం ఆమె చెలికత్తెలతో ఇక్కడికి వచ్చి ఈ భవనం దగ్గరున్న కొలనులో జలకాలాడి మందిరంలో విశ్రాంతి తీసుకొని వెళ్తుంది. శుక్రవారం నాడు ఈ ప్రాంతంలో మగవారు తిరగకూడదని, ఆ మందిరంలో మగవారు అడుగు పెట్టకూడదని, తన ఆజ్ఞను మీరిన వారికి శిరచ్ఛేదమే శిక్ష అని రాజు ప్రకటించాడు. దీనికి కాపలాగా చాలామంది సేవకులను నియమించాడు. వాళ్ళు మిమ్మల్ని చూడలేదు కాబోలు, దేవుడు దయ వల్ల బతికిపోయారు. ఇక ఆ మందిరం వైపు వెళ్ళకండి అని వాళ్ళు వెళ్ళిపోయారు. అది విని భట్టి, విక్రమార్కుడు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. విక్రమార్కుడు ఆ చంపకగంధి కథ విన్నాక ఆమెతో కామసుఖాలు అనుభవించాలని ఉంది అన్నాడు. అయితే నేను చెప్పినట్లు చేయండి అని నవ్వుతూ అతనికి స్త్రీ వేషం వేసి తాను రాజవేషం ధరించి రజతపురం వెళ్ళి రాజసభలోకి ప్రవేశించాడు. అతడిని రాజకుమారుడిగా భావించి ఎవరూ అడ్డుపెట్టలేదు. అతను రాజుకి నమస్కరించగా శత్రుంజయుడు అతని వివరాలు అడిగాడు. అందుకతను, ప్రభువర్య, నేను విజయనగరాధీశ్వరుణ్ణి. నా పేరు శశివదనుడు. విక్రమార్కుడికి కప్పం కట్టే సామంతు రాజులలో ఒకణ్ణి. ఇప్పటికి 5-6 ఏళ్ల నుంచి కరువుతో ప్రజలు బాధపడుతూ ఉండటం వల్ల కప్పం కట్టలేకపోయాను. నా భార్య అతని మేనకోడలే కావటంతో ఇంతవరకు అతను నన్ను తొందర పెట్టలేదు. కానీ దుర్మార్గులైన అతను మంత్రులు చెప్పింది నమ్ముతూ రాజు వారి మాట ప్రకారం మెలుగుతూ ఉండటంతో మాలాంటి వాళ్ళకి కష్టాలు వచ్చాయి. 6 ఏళ్ల కప్పాన్ని నెలలోగా కట్టకపోతే దేశం విడిచిపొమ్మని ఖండితంగా చెప్పాడు. నా దగ్గర ధనం లేదు, అటు రాజశాసనం, ఏం చేయటానికి తోచడం లేదు. అంతలో దయామయులైన మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాను. అక్కడ నిలబడి ఉన్న నా భార్యని మీ ఇంట్లో ఉంచి మీ వద్ద ధనం తీసుకొని అతనికి చెల్లించాలని వచ్చాను. మీరు నా మీద దయ ఉంచి
నా కష్టం గట్టెక్కించారో 2 మాసాలలో ఏదో ఒక విధంగా మీ సొమ్ము చెల్లిస్తాను. అంతవరకు నా భార్య ఇక్కడే ఉంటుంది. మీరు ఈ సాయం చేసి పుణ్యం కట్టుకోండి అని ప్రార్థించాడు. ఆ మాటలకి రాజు ఆశ్చర్యపోయి, శశివదన రాజా, అప్పడగటం లోకంలో ఉంది కానీ భార్యను కుదవబెట్టడం సరైన పని కాదు. నీకు కావలసిన డబ్బిస్తాను, వీలైనప్పుడు తెచ్చి ఇవ్వు. ఒకరికి ఇబ్బంది కలిగితే మరొకరు సాయం చేయటం న్యాయం. కావలసినంత ధనం తీసుకెళ్ళు అన్నాడు కనికరంగా. శశివదన వేషధారి, అయ్యా, మీరు నా భార్యకు తండ్రి వంటి వారు కనుక ఉండవచ్చును. నేనిక్కడి నుంచే ఉజ్జయినికి వెళ్ళాలనుకుంటున్నాను. అందుచేత నేను తిరిగి వచ్చే వరకు నా భార్య ఒంటరిగా ఉండలేదు కనుక మీ అమ్మాయితో పాటు ఉంచండి. నాకు ఈ సాయం కూడా చేయండి అని ప్రార్థించేసరికి రాజు అందుకు అంగీకరించాడు. శశివదన వేషధారి రాజు వద్ద పైకం తీసుకొని భార్యను అప్పగించి ఉజ్జయిని మార్గంలో వెళ్ళిపోయాడు. శత్రుంజయుడు స్త్రీ వేషధారిని అంతఃపురానికి తీసుకుపోయి కుమార్తెకు ఆమె గురించి అంతా చెప్పి ఆమెనెంతో మర్యాదగా తనతో ఉంచుకోమన్నాడు. చంపకగంధి ఆమెనెంతో గౌరవంగా చూసుకోసాగింది. రాజు దగ్గర నుంచి ధనం తీసుకున్న శశివదనుడి పేరు పెట్టుకున్న బట్టి కొంత దూరం వెళ్ళాక ఒక అడవిలో కొండ గుహలో ఆ ధనం పూడ్చిపెట్టి పక్కన చచ్చిపడున్న చిన్న పిట్టను చూసి పరకాయ ప్రవేశ విద్య తెలిసినవాడు కనుక దానిలో ప్రవేశించి తన దేహాన్ని రక్షించమని భేతాళుడికి చెప్పి రజితపురం వెళ్ళి రాజకుమారి స్త్రీ వేషధారి అయిన విక్రమార్కుడు కలిసి పడుకునే మంచం మీద చేరి తెల్లవారుతూ ఉంటే తిరిగి వస్తూ ఉండేవాడు. అలా కొన్నాళ్లు గడిచేసరికి వాళ్ళిద్దరూ శరీరాలే వేరు కానీ మనసొకటే అన్నట్లు దగ్గరైపోయారు. అయినా రాజకుమారి తన వృత్తాంతం కానీ వ్రతానికి కారణం కానీ చెప్పలేదు. ఇలా ఎన్నాళ్ళు స్త్రీ వేషంలో ఉండటం ఇబ్బందిగా ఉంది, కాలం వృధా అవ్వకూడదు అని విక్రమార్కుడు ఉపాయం ఆలోచించాడు. అతనొక రోజు ఎవరితోనూ మాట్లాడక దీనంగా ఒక మూల పడుకున్నాడు. అది చూసి చంపకగంధి, నీ విచారానికి కారణం ఏమిటి అంటూ నీకిక్కడేమైనా కష్టం కలిగిందా అని అడిగింది. అందుకామె, నా చింత ఎవరూ తీర్చలేనిది, అందుకు కారణముంది కానీ ఎవరికి చెప్పినా ప్రయోజనముండదు. అందుచేత నన్ను పలకరించకు, చెబితే మాత్రం నా చింతను నువ్వు తీరుస్తావా అంది. ఆ మాటలకు రాజకుమారి చాలా ఆశ్చర్యపోయి, నా స్నేహం మరిచి నువ్విలా అనటం న్యాయమేనా? స్నేహితురాలికి చెప్పరాని రహస్యం ఉంటుందా? కపట స్నేహం వల్ల ముప్పు కలగక తప్పదు. దీని దృష్టాంతంగా నేనొక కథ చెబుతాను విను అని ఈ విధంగా చెప్పసాగింది. చతురగిరి అనే పట్నాన్ని సైంధవుడు అనే రాజు పాలించేవాడు. అతనికి చిత్రకేతుడనే కుమారుడు ఉండేవాడు. 5 ఏళ్లు రాగానే విద్యాభ్యాసానికి పాఠశాలకు పంపాడు తండ్రి. అక్కడ వాడి వయసు వాడే గంభీరుడు అనే బోయపిల్లవాడు కూడా చదువుకుంటున్నాడు. రాజకుమారుడికి బోయపిల్లవాడికి స్నేహం కుదిరింది. దినదినానికి అభివృద్ధి చెందింది. ఇద్దరూ తెలివైన వారవటం వల్ల తొందరలోనే సకల విద్యలు నేర్చి ప్రసిద్ధి పొందారు. చిత్రకేతుడికి 20 ఏళ్లు రాగానే పట్టం కట్టాడు తండ్రి. బోయవాడైన గంభీరుడు రాజే తన మిత్రుడు కనుక తనకేమీ లోటుండదన్న ఆశతో అతను వచ్చి పోయేటప్పుడు అతని దృష్టి పడేలాగా సభాభవనం త్రోవలో నించునేవాడు. కానీ రాజ్యమదం ఉన్న చిత్రకేతుడు స్నేహితుణ్ణి పట్టించుకునేవాడు కాదు. అందుకు గంభీరుడు ఎంతో విచారించి, రాజ్యమదంతో రాజులు గుడ్డివాళ్లే అయితారు, రాజులనెప్పుడూ నమ్మకూడదు, నేనితని వల్ల పొందే మేలేమీ ఉండదు, నా తోవ నేను చూసుకోవాలి అని నిశ్చయించుకొని అడవికి పోయి వేటాడుకుంటూ జీవించసాగాడు. ఒకరోజు సాయంకాలం వరకు కూడా ఏ జంతువు దొరక్క పొట్ట గడవటం ఎలాగా అని చాలా దూరం పోయాడు. అక్కడొక కొండ కనిపించేసరికి అందులో ఏముందో చూద్దామని చావుకు తెగించి వెళ్తుంటే ఆ గుహలో కొంత దూరం పోయాక చీకటి అంతమై వెలుతురు కనిపించింది. అతను ఆశ్చర్యంగా అటు వెళ్ళేసరికి అక్కడొక విశాలమైన ప్రదేశము, దీపం వెలుగు, ఆ వెలుగులో అలంకరించుకొని కూర్చున్న ఒక సౌందర్యవతి కనిపించారు. ఆ వెలుగు ఆమె నగలదే. ఆమె తొడ మీద తలపెట్టుకొని ఒక వికృత భయంకరాకారుడు నిద్రపోతూ గురక పెడుతున్నాడు.
గంభీరుడు అది చూసి చాలా ఆశ్చర్యపోతూ ఆమె ముందుకు వెళ్ళి నిలుచున్నాడు. అతన్ని చూసి ఆమె కూడా ఎంతో ఆశ్చర్యపడుతూ, నువ్వెవరో కానీ వేగంగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే నీ ప్రాణానికే అపాయం. ఈ రాక్షసుడు కానీ లేచాడో నీకు నాకు కూడా ముప్పే. అనవసరంగా చావటం ఎందుకు, తొందరగా గుహలో నుంచి పారిపో అంది. ఆమె మాటలు విని ఈ సుందరి చిత్రకేతుడికి తగిన కన్యారత్నం. ఈమె గురించి అతనికి చెబితే అతను తనను చేరదీస్తాడు, తను సుఖపడవచ్చు అని మనసులో ఆశపడి నగరానికి పోయి రాజును కలుసుకున్నాడు. రాజు గంభీరుడేదో కొత్త విషయం చెబుతాడని ఆశించి అతన్ని దగ్గరికి పిలిచాడు. అతను ఆ సుందరి గురించి చెప్పగానే ఎలాగైనా ఆమెతో సుఖించాలనే కోరిక కలిగి 2 గుర్రాలను తెప్పించి అతని నా ప్రదేశానికి బయలుదేరమన్నాడు. గుహద్వారం చేరాక చిత్రకేతుడు, మిత్రమా, ఆ కన్యని తీసుకుపోవటానికి నేనొక ఉపాయం ఆలోచించాను. నువ్వు లోపలికి వెళ్ళి నా రాకను ఆమెకు చెప్పి ఆమెకు బదులు నువ్వు ఆ రాక్షసుడి తలని నీ తొడ మీద పెట్టుకుని ఉండు. ఆమె ఇక్కడికి రాగానే నేను ఆమెను ఇక్కడ ఉంచి లోపలికి వస్తాను. ఇద్దరము కలిసి రాక్షసుని చంపేద్దాం అన్నాడు. గంభీరుడు అలాగే అని లోపలికి వెళ్ళాడు. లోపల ఉన్న ఆమెకు జరిగింది చెప్పి రాక్షసుడి తలని తన తొడ మీదకు తీసుకొని ఆమెను వెళ్ళిపోమన్నాడు. ఆమె ఎంతో సంతోషంగా లేచి రాక్షసుడి నుంచి విడుదల లభించినందుకు పొంగిపోతూ వేగంగా గుహ బయటకు వచ్చి అక్కడ ఉన్న రాజకుమారుడికి మొక్కింది. ఆమె అందానికి మురిసిపోయిన చిత్రకేతుడు ఆ జగన్మోహినిని తటాలన గుర్రం ఎక్కించుకొని గంభీరుడిని అతని కర్మానికి వదిలేసి మహావేగంతో నగరానికి పోయాడు. మిత్రుడైన రాజకుమారుడు ఎంతసేపటికి రాకపోవడంతో గంభీరుడు జరిగింది అర్థం చేసుకొని ఎంతో దుఃఖించసాగాడు. తనకు రాక్షసుడి చేతిలో చావు తప్పదనుకున్నాడు. అంతలోనే రాక్షసుడు నిద్రలేచి ఆమె కాక ఎవరో ఉండటం చూసి వీడామెనెక్కడో దాచేశాడని భావించి కోపంగా చూస్తూ, నీచుడా, ఇక్కడుండే సుందరి ఏమైంది? ఎక్కడ దాచావు? నువ్వెవడివి? ఎందుకొచ్చావు? నిజం చెప్పకపోయావో నిలువునా చీరేస్తాను అని గద్దించాడు. వాడిని చూసేసరికి ప్రాణాలు పోయినట్లనిపించి భయంతో గడగడా వణుకుతూ నిజం చెప్పడమే మంచిదని అంతా వివరంగా చెప్పేశాడు గంభీరుడు. నా అపరాధం క్షమించి రక్షించు అని దీనంగా వేడుకున్నాడు. రాక్షసుడు అంతా విని గంభీరుడు అమాయకుడని నిజమే చెప్పాడని, రాజకుమారుడే మిత్రద్రోహి కనుక ఆమెను తీసుకుపోయాడని గ్రహించి అతని భయం పోగొట్టి, వెర్రివాడ, మిత్రుడైనా పుత్రుడైనా ఎవరైనా సమయం వస్తే దుర్మార్గులు మోసం చేస్తారు. లోకం తీరే అలా ఉంది అంటూ చెప్పసాగాడు. రత్నపురి అనే పట్నంలో నీతిమంతుడనే రాజుకు వివేకవంతుడనే మంత్రి ఉన్నాడు. రాజు కొడుకు పేరు సన్మార్గుడు కాగా మంత్రి కొడుకు గుణభద్రుడు. ఇద్దరు విద్యలో సమానులే అయినా ఒక మహాత్ముడి అనుగ్రహంతో పక్షి భాష గుణభద్రుడికి మాత్రమే అలవడింది. వారికి తగిన వయసు రాగానే మహతీపురాన్నేలే ధర్మశీలుడు అనే రాజు కూతురైన చిత్రలేఖతో సన్మార్గుడికి ఆ దేశపు మంత్రి అయిన శుక్రుడు కూతురు కుముదవల్లితో గుణభద్రుడికి వివాహాలు జరిగాయి. వారిని పుట్టిళ్ల వద్దే ఉంచి తాము పోయి వస్తూ ఉండేవారు తప్ప వాళ్ళని తమ వద్దకు తెచ్చుకోలేదు. కొన్నాళ్ళు అలా గడిచాక భార్యని పుట్టింట ఉంచడం భావ్యం కాదని వారిని తెచ్చుకునేందుకు బయలుదేరారు. ఒక అరణ్యంలో ముందు సన్మార్గుడి గుర్రం, వెనకమాల గుణభద్రుడి గుర్రం నడుస్తూ ఉంటే ఒకచోట చెట్టు మీద పక్షి తన పెనిమిటితో, చూడు, ముందు పోతున్న వాడికి తొందరలో మరణం తథ్యం అంది. సన్మార్గుడికి ఆ భాష తెలియదు కనుక నిశ్చింతగా పోసాగాడు. గుణభద్రుడికి ఆ మాటలు అర్థమవడం వలన మిత్రుడు ఎలా చనిపోతాడో, ఎప్పుడు చనిపోతాడో, పక్షుల మాటలు నిజమైతాయంటారు. ఇది అతనికి చెబితే ముందే నిరుత్సాహపడిపోతాడు. అతన్నెలా రక్షించడం అని ఆలోచిస్తూ నడవసాగాడు. మహతీపురం చేరగానే వారిని రాజు, మంత్రి గౌరవంగా ఆహ్వానించారు. గుణభద్రుడు తన మిత్రుణ్ణి వదిలి ఉండటానికి ఇష్టపడక తాను కూడా సన్మార్గుడితో 3 రోజుల పాటు రాజభవనంలోనే ఉంటానన్నాడు. సన్మార్గుడు అంగీకరించి తన వద్దనే ఉంచుకున్నాడు. గుణభద్రుడు ఆ రాత్రి ఇతరులకి కనపడకుండా
తన మిత్రుడికి కాపలా కాయసాగాడు. ఒక రాత్రి గడిచాక చిత్రరేఖ పాలు, పళ్ళు, పిండి వంటలు పరిచారికల చేత మగడు శయనించిన మందిరంలో పెట్టించి వాళ్లను పంపేసింది. దూర ప్రయాణం చేసి వచ్చి అలసి పడుకున్న భర్త స్థితి చూసి తాను తెప్పించిన పదార్థాలలో కొన్నిటిని పట్టుకొని బయటకు వెళ్తున్న చిత్రలేఖను ఆమె ఎక్కడికి వెళ్తుందో చూడాలని ఆమెకు తెలియకుండా గుణభద్రుడు అనుసరించాడు. చిత్రరేఖ పెరటి ద్వారం దాటి, రాజప్రాకారం దాటి, ఒక వీధి ద్వారా నడిచి ఒక విశాలమైన ప్రదేశంలో కట్టబడిన మఠంలోకి నడిచింది. ఆమె నడక చప్పుడికి ఒకడు లేచి కూర్చొని తన వద్ద నిలుచున్న ఆమెపై కోపంతో, ఏమీ, నీకోసం ఎంతసేపు కాసుకోవాలి? ఇప్పుడెంత రాత్రైందో తెలియలేదా? చీచి, నీ ముఖం చూడకూడదు పో అని మండిపడ్డాడు. ఆమె అతన్ని బతిమిలాడుకుంటూ దండం పెట్టి, ఆలస్యానికి కారణం నా మగడు ఊరి నుంచి వచ్చాడు. అతను నిద్రపోయే వరకు ఆగవలసి వచ్చింది. రేపు తొందరగా వస్తాను, ఇవాళ తొందరగా పోవాలి అంది. ఏమిటి, మగడా వచ్చాడా? అందువల్ల ఆలస్యమైందా? నీకు మొగుడెక్కువైతే వాడి దగ్గరికే పో. నాతో సుఖపడాలంటే ఈ క్షణంలోనే పోయి వాడిని నరికిరా అంటూ కత్తి ఇచ్చాడు. చాటుగా నిలుచొని గమనిస్తున్న గుణభద్రుడికి ఆ హీనుడు ఆమె విటుడు అని, ఆమె ప్రతి రాత్రి అతనితో కలుస్తుందని, పుట్టింట వదిలేయటం వల్ల ఇలాంటి అనర్థం జరిగిందని అర్థం చేసుకొని ఇంకా ఏం జరుగుతుందో అని చూడసాగాడు. రాజకుమారి విటుడికి మొక్కి, విధిలేక గాని ఆ అధముడు నీకంటే అదుకుడు కాదు. వాడి ముఖం చూడటానికే నాకిష్టముండదు. ఇప్పుడే నువ్వు చెప్పినట్లు వాడిని అంతం చేసి వచ్చి నీకు సంతోషం కలిగిస్తాను అని వేగంగా సన్మార్గుడు ఉన్న శయన గృహానికి చేరింది. ఆమె ఉద్రేకాన్ని చూసి రాజకుమారుని చంపుతుందేమో అని భయపడుతూ గుణభద్రుడు ఆమెను అనుసరించాడు. చిత్రరేఖ గాఢ నిద్రలో ఉన్న భర్త మీద కత్తెత్తి నిర్దయగా వేటు వేసింది. కానీ గుణభద్రుడు ఆ వేటు రాజకుమారుడికి తగలకుండా ఆమె చెయ్యి పట్టుకున్నాడు. కానీ వేటు తగిలి సన్మార్గుడు మరణించాడు. అది చూసి గుణభద్రుడు, ఓసి దుర్మార్గురాలా, ఎంత పని చేశావు? నువ్వు పతిపాలిట మృత్యువివి తప్ప పత్నివి కావు. నిన్ను కండలు కండలుగా నరికినా పాపం లేదు అంటూ నిందించాడు. అతనికి తన రహస్య ప్రవర్తనంతా తెలిసిపోయిందని, తన నేరం కప్పిపుచ్చుకోవాలని నిశ్చయించుకొని పెద్ద పెట్టున ఆమె ఏడిచేసరికి దాసీజనం పరుగున వచ్చేశారు. చిత్రరేఖ చెయ్యి పట్టుకున్న గుణభద్రుడు మంచం మీద చచ్చిపడి ఉన్న రాజకుమారుణ్ణి చూసి వాళ్ళు ఆశ్చర్యంతో భయంగా ఏం జరిగిందని కనుక్కున్నారు. ఇతనెలాగో మా శయ్యాగృహం చేరి నా మగడిని చంపి నన్ను పట్టుకొని తనతో కూడమంటున్నాడు అని ఏడ్చింది చిత్రరేఖ. వారా వర్తమానము రాజసేవకులకు చెప్పగా వారు వచ్చి గుణభద్రుణ్ణి బంధించి పట్టుకుపోయి రాజుకు చెప్పారు. అలాంటి హత్య చేసిన వాడి ముఖం చూడకూడదు. నా అల్లుణ్ణి చంపిన వాడిని ప్రధానమంత్రికి అప్పగించి చంపించమనండి అన్నాడు రాజు. ఆ విషయంలో నిజ నిర్ధారణ చేయాలని ఆలోచించిన వారే లేకపోయారు. భటులు గుణభద్రుణ్ణి మంత్రికి అప్పగించి రాజాజ్ఞ చెప్పారు. తాను పన్నిన పన్నుగడ అనుకూలంగా పరిణమించి తనకు శత్రువైన వాడికి మరణదండన విధించబడిందని, ఇక నిర్భయంగా విటుడితో ఉండవచ్చునని మనసులో తెగ సంతోషిస్తూ పైకి భర్త మరణానికి దుఃఖం నటించసాగింది చిత్రరేఖ. మంత్రి వివేకవంతుడు గుణభద్రుడు తన అల్లుడు కావటము, అతని సుగుణాలను బాగా తెలిసినవాడు కావటము వల్ల అతని మీద ఆరోపించబడిన నేరం నిజంగా అతను చేసి ఉండడని భావించి అల్లుణ్ణి పిలిచి జరిగింది చెప్పమని కోరగా అతను వాళ్ళిద్దరూ తమ ఊరు వదిలినప్పటి నుంచి అంతవరకు జరిగిందంతా చెప్పాడు. వివేకవంతుడు ఆశ్చర్యపడి చిత్రరేఖ దుశ్శీలానికి కోపగించి రాజు తొందరపడి తన అల్లుడికి మరణదండన విధించినందుకు అసహ్యించుకొని తాను అల్లుణ్ణి దాచి మేకని చంపి దాని రక్తం రాజుకు చూపించి ఆ రహస్యాన్ని కాపాడేందుకు సేవకులకు చాలా డబ్బిచ్చి చిత్రరేఖ విటుడి కొరకు మఠానికి వచ్చినప్పుడు తనకు తెలియపరచమని నేర్పరులను నియమించాడు. ఆ రాత్రి చిత్రరేఖ విటుడి వద్దకు కులకటానికి రాగానే వారు మంత్రికి వెంటనే చెప్పారు. మంత్రి వారిద్దరినీ మంచం మీదే బంధించి
అప్పటికప్పుడే రాజుకు చెప్పి చూపించగా రాజు ఏమీ అనలేక అవమానంతో తల వంచుకున్నాడు. మహాప్రభు, కుమార్తె దుష్ట ప్రవర్తనను తెలుసుకోలేక ఆమె మాటలే నిజమని నమ్మి నిరపరాధి అయిన గుణభద్రుణ్ణి చంపమని ఆజ్ఞాపించారు. అన్యాయం కాదా? అతని నుంచి జరిగిందంతా తెలుసుకొని నిర్దోషి అని చంపకుండా దాచి ఉంచాను. అతన్ని పిలిపించి అడిగారో దేవరవారికంతా విశదమవుతుంది అన్నాడు మంత్రి. రాజు అతన్ని పిలిపించి అతని నోట అంతా విని కుమార్తె చేసిన పనికి చాలా కోపగించి చిత్రరేఖని ఆమె విటుడిని కొరత వేయమని సేవకులకు ఆజ్ఞాపించి తాను చేసిన పనికి పాపం అంటకుండా గంగా స్నానం చేసి వద్దామని రాజ్యాన్ని మంత్రులకు అప్పగించి కాశీకి వెళ్ళిపోయాడు. గుణభద్రుడు మామ చేత పౌరుల చేత ప్రశంసించబడ్డాడు. సన్మార్గుడి కళేబరాన్ని దహించడానికి ప్రయత్నిస్తూ ఉంటే గుణభద్రుడు, అయ్యా, నా మిత్రుడు శవాన్ని దహింపక నాకివ్వండి అని మామను కోరాడు. నేనతని శరీరాన్ని తీసుకొని మహాక్షేత్రాలకు వెళ్ళి పెద్దల్ని సందర్శించి బతికించమని బతిమాలుకుంటాను. నా శక్తి మేర ప్రయత్నించి అప్పటికీ నా మిత్రుణ్ణి బతికించుకోలేకపోతే శవాన్ని ఇక్కడికి తెచ్చి చిన్నతనంలో మేము చేసుకున్న భాష ప్రకారం నేను కూడా ప్రాణాలు వదులుతాను. అప్పుడు మీరు మా 2 శరీరాల్ని దహనం చేదురుగాని అని ప్రాధేయపడ్డాడు. మంత్రి అతని ప్రార్థనను అంగీకరించి సన్మార్గుడి కళేబరాన్ని అతనికి అప్పగించాడు. గుణభద్రుడు ఆ కళేబరాన్ని తైలములు పోయించి చెడకుండా ఉండేటట్లు చేసి ఒక పెట్టెలో పెట్టించి సేవకుల చేత మోయిస్తూ పుణ్యస్థలాలు తిరిగాడు. మహాత్ములను సేవించాడు. ఏం చేసినా అతను జీవించకపోవడంతో మామ ఇంటికి తిరిగి వచ్చేశాడు. అల్లుడు వచ్చినందుకు మామ సంతోషించాడు. ఆ రాత్రి అతని భార్య చక్కగా అలంకరించుకొని పిండి వంటలు అవి పట్టుకొని అతని గదిలోకి వచ్చింది. మిత్రుడు జీవించలేదనే చింతతో మంచం మీద పొర్లుతున్న అతను నిద్ర నటిస్తూ భార్య ఏం చేస్తుందో అని గమనించసాగాడు. కుముదవల్లి నిద్రపోతున్న పతిని లేపటానికి ఇష్టపడక ఒక పళ్ళెం నిండా సామాన్లు సర్ది ఒక కత్తి పట్టుకుని బయటికి వెళ్ళిపోసాగింది. తన భార్య కూడా చిత్రలేఖలా విటుణ్ణి మరిగింది కాబోలు అనుకొని ఆమెకు తెలియకుండా అతను ఆమె వెనకనే అనుసరించసాగాడు. భర్త వస్తున్న సంగతి తెలియని కుముదవల్లి నిర్మానుష్యమైన వీధిలో నుంచి పోయి ఊరు బయట ఉండే కాళికాలయం చేరుకొని దేవికి ప్రణామాలు ఆచరించి తాను తెచ్చిన సామాగ్రితో పూజ చేసి చేతులు జోడించి, పరాశక్తి, త్రిలోక జనని, నా పతి క్షేమంగా సుఖంగా తిరిగి నా వద్దకు వస్తే నా శిరస్సును అర్పించుకొని బలి అవుతానని మొక్కుకున్నాను. నీ దయవలనే నా భర్త క్షేమంగా వచ్చాడు కనుక నీ మొక్కు చెల్లించుకోవాలని వచ్చాను. సంతృప్తి చెంది నా పతిని సదా రక్షించు అని ప్రార్థించి కత్తితో కంఠం నరుక్కోబోయింది. ఆమె భక్తికి ధైర్య సాహసాలకి మెచ్చి కాళీ ప్రత్యక్షమై ఆమె చెయ్యి పట్టుకొని ఆపి, పతివ్రత శిరోమణి, సాహసింపకు, నీ మొక్కు తీరింది, నాకు తృప్తి కలిగింది. నువ్వు నీ భర్త దీర్ఘాయువుతో సుఖంగా ఉండేటట్లు వరమిస్తున్నాను. అయితే తన మిత్రుడు బతకకపోతే తాను చనిపోవాలని నీ పతి నిశ్చయించుకున్నాడు కనుక నా వరం పొల్లుపోకుండా అతన్ని బతికించవలసిన అవసరమైంది. ఇదిగో ఈ విభూతి తీసుకో, ఆ బెత్తం తీసుకో. రాజకుమారుడి కళేబరం మీద విభూతి చల్లి నీరు ప్రోక్షించి బెత్తంతో తట్టు. అతను జీవిస్తాడు, మీరు ఆనందంగా ఉంటారు అని అంతర్ధానమయ్యింది. అంతా చూస్తున్న గుణభద్రుడు తన భార్య పాతివ్రత్యానికి ఎంతో సంతోషిస్తూ ఆమె కంటే ముందుగా ఇంటికి వచ్చి మంచం మీద పడుకున్నాడు. కుముదవల్లి వచ్చి నిద్రపోతున్న అతన్ని లేపటానికి సాహసింపక నిలబడిపోయి ఉండగా అతడప్పుడే లేచినట్లు కళ్ళు తెరచి ఆమెను చూసి మంచం మీద చేర్చుకొని ఏమీ ఎరగని వాడిలా లాలించసాగాడు. మనోహరి, నాకొక చిత్రమైన కల వచ్చింది. కలలో అలా చేసిన ఆమె ఎవరో తెలియటం లేదు అంటూ ఆమె చేసింది అంతా చెప్పాడు. అది విన్న కుముదవల్లి అది కల కాదని నిజంగా జరిగిందని చెప్పి రాజకుమారుణ్ణి బతికించడానికి తెచ్చిన విభూది బెత్తము చూపించింది. మర్నాడు ఆమె కాళీని ధ్యానించి
సన్మార్గుడి కళేబరం మీద భస్మం చల్లి బెత్తంతో తాకించేసరికి అతను నిద్రలో నుంచి లేచినట్లు లేచాడు. అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. తన మందిరం నుంచి అక్కడెందుకు వచ్చానని సన్మార్గుడు అడగగా గుణభద్రుడు జరిగిందంతా చెప్పగా తను తన భార్య ప్రవర్తనకి చాలా అసహ్యించుకొని తనను బతికించిన కుముదవలిని ఎంతో పొగిడి తన కోసం ఎన్నో కష్టాలు పడిన మిత్రుణ్ణి ప్రశంసిస్తూ కౌగలించుకున్నాడు. గుణభద్రుడు మామ దగ్గర సెలవు తీసుకొని తమ ఊరు ప్రయాణమయ్యారు. సన్మార్గుడికి మళ్లీ వివాహం చేశాడు తండ్రి. వాళ్ళందరూ సుఖంగా జీవించారు. గంభీర, స్నేహమంటే అది కదరా. నువ్వు స్నేహితుడనుకున్న రాజకుమారుడు నిన్ను మోసగించి అపాయంలో వదిలిపోయాడు. వాడి ముఖం చూడకూడదు సుమా. వాడు ముట్టుకున్న రాజకుమార్తెను నేనిక ముట్టుకోను. వాడిని శిక్షించవలసిందే కానీ నేనేం చేయటానికి లేదు. పోనీలే, నువ్వు మాత్రం వాడి వద్దకెప్పుడూ చేరకు. నేను నీకేమీ అపకారం చేయను. కపట మిత్రుడి చేత మోసగింపబడినా నీ మీద జాలి పడుతున్నాను. నీకు కావాల్సినంత ధనం లభించే ఒక నిధిని చూపిస్తాను. సుఖంగా జీవించు అని నిధిని చూపించి రాక్షసుడు అంతర్ధానమయ్యాడు. విన్నావు కదా, స్నేహమంటే అది. మనం ఒకే మనసులా ఉంటున్నాం. నాకు చెప్పకూడని రహస్యం నీకు ఉండకూడదు. చెప్పు, నువ్వెందుకిలా విచారంగా ఉన్నావు అని చంపకగంది స్త్రీ వేషంలో ఉన్న విక్రమార్కుణ్ణి రెట్టించి అడిగింది. అందుకామె, చెలి, ఇక్కడ నాకే లోటు లేదు. నా వాళ్ళెవరి గురించి నాకు చింత లేదు. ఇన్నాళ్ల నుంచి మనం ప్రాణంలో ప్రాణంగా మెలుగుతున్నాం. నిన్ను చూస్తుంటేనే చింత. రూప వయో లావణ్యాలలో కానీ విద్యల్లో కానీ నీకేమీ లోటు లేదు. అన్ని విధాలా తగిన దానివైనా పురుషుల నొల్లక కఠోర వ్రతం పూని వయసును వృధా చేసుకుంటున్నావు. ఇందుకు కారణం నువ్వు చెబితే కానీ నా విచారము దైన్యము వదలవు అంది. చంపకగంది నవ్వి, దీనికా ఇంత చింత? నా వ్రతం వెనుక వింతైన వృత్తాంతం ఉంది, చెబుతాను విను అంటూ చెప్పటం మొదలుపెట్టింది. వింధ్య పర్వతం మీద భీకరమైన అరణ్యంలో ఒక పావురాల జంట నివసించేది. ఆడపావురం గర్భం దాల్చటంతో అవి ఒక వెదురు పొదలో గూడు కట్టుకొని దానిలోకి చేరాయి. ఆడపావురం గుడ్లు పెట్టి పొదిగి పిల్లల్ని చేసింది. ఒకనాడ పావురాల జంట ఆహారానికి వెళ్ళాక వెదురు పొద నానుకొని నిప్పు పుట్టి పొద దానితో పాటే పిల్లలు దహనమయ్యాయి. అది చూసి అవి ఎంతో దుఃఖించాయి. కొంతసేపయ్యాక ఆడపావురం, నాథా, మన పిల్లలు దగ్ధమవడంతో నా మనసు దగ్ధమయ్యింది. ముద్దొచ్చే పిల్లలను పోగొట్టుకున్నాను. నిర్భాగ్యులం. ఈ శోకం తీరేది కాదు. మనం బతికుండి ఏం లాభం? నువ్వు కూడా నాలాగే బాధపడుతున్నావనుకుంటాను. మనం కూడా ఆ అగ్నిలో పడి మన కూనలు పోయిన చోటుకే పోదాం అంది. అందుకు సరే కాని, ఎప్పటికైనా చావవలసిందే కదా అంది మగపావురం కూడా. అయితే పద ఇంటికి పోదాం అని అటువైపు ఎగరసాగింది ఆడపావురం. తోవలో మనం ఊరికే చావటం ఎందుకు? సచ్చి సాధించేదేముంది? అదీ కాక ఆత్మహత్య మహాపాపం. అంచేత మన ఆలోచన విరమించుకుందామంది మగది. కానీ ఆడది చావటమే కర్తవ్యమని పట్టుబట్టింది. అప్పుడు మగది, ఎంత చెప్పినా వినవు. నేను చావను. నా మాట విని ఉంటే ఉండు, లేకపోతే నీ దారిని నువ్వు పో అని తన దారిని తాను పోయింది. అప్పుడు ఆడపక్షి, మగవారిదెంత కఠిన హృదయం. వాళ్ళని నమ్మితే మోసపోక తప్పదు. కన్నబిడ్డలు కాలిపోతే కన్నతల్లి ఎలా ఓర్చగలదు? అతను పోతే పోయాడు. నేను అగ్నిలో పడి చనిపోతాను. ఓ దేవుడా, నాకు మళ్ళీ జన్మ ఉంటే రాజకుమార్తెగా పుట్టి పూర్వజ్ఞానం ఉండేటట్లు పురుషులతో సంబంధం లేకుండా చేయమని ప్రార్థించి అగ్నిలో పడి మరణించింది. అలా చనిపోయిన పక్షి దైవానుగ్రహం వల్ల ఒక రాజుకి కూతురై పుట్టి సకల విద్యలు అభ్యసించి సౌందర్యంతో విరాజిల్లుతూ యవ్వనం వచ్చినా తన నియమం మరువక వివాహమనే మాటే మరిచి మగవాళ్ల గాలైనా సోకకుండా జీవిస్తుంది. నీ ఎదుటనున్న నేనే ఆమెని. ఇప్పుడు నీ మనసులోని చింత తొలగిపోయింది కదా అంది చంపకగంది. ఆ కథ విని ఆశ్చర్యపోయి, ఇదా రహస్యం? ఇక నాకు చింత లేదు. ఇటుపై నిన్నేమీ అడగను. నీ వ్రతం సాగించు అని ఆమెకు చెప్పి
అక్కడి నుంచి పోయి మంత్రికి విషయం చెప్పి ఈమెను పెళ్లాడే ప్రయత్నం చేయాలని ఆలోచించసాగాడు శ్రీవేషధారైన విక్రమార్కుడు. పిట్ట రూపంలో అక్కడ తిరుగుతూ ఉండే బట్టి ఆ కథ విని, ఇదా ఈమె కథ, ఈమెను తొందరలోనే ఎలాగైనా ఏలిన వారికి భార్యను చెయ్యాలి అని నిశ్చయించుకొని తన చోటికి వచ్చేశాడు. తన శరీరాన్ని తెమ్మని బేతాళుడికి చెప్పి పక్షి రూపం వదిలి తన శరీరంలోకి ప్రవేశించి మునుపు పూడ్చి ఉంచిన ధనాన్ని మానవ రూపంలో తెమ్మని బేతాళుడికి ఆజ్ఞ ఇచ్చి శత్రుంజయుడి కొలువులోకి ప్రవేశించి, రాజా, మీరు చేసిన సాయంతో నా కష్టం తీరింది. మీ వద్ద తీసుకున్న ద్రవ్యం తెచ్చాను. దీనిని స్వీకరించి నాపై స్నేహభావం కలిగి ఉండండి. నా భార్యను రప్పిస్తే తీసుకుపోతాను అన్నాడు. రాజు అతన్ని చాలా గౌరవించి చంపకగంది వద్ద ఉన్న అతని భార్యను తీసుకురమ్మని సేవకుల్ని పంపాడు. తాను వెళ్ళిపోతున్నదంటే చాలా బాధపడుతున్న రాకుమారిని ఎలాగో ఒప్పించి భట్టి వద్దకు వచ్చి రాజు అనుమతి తీసుకున్నాక అతనితో ప్రయాణమైంది స్త్రీ వేషధారి. కొంత దూరం వచ్చాక ఇద్దరూ మారు వేషాలు తీసేసి ఒకచోట కూర్చుని కర్తవ్యం ఆలోచించసాగారు. భట్టి దీర్ఘంగా ఆలోచించి ఒక ఉపాయం చెప్పాడు. అది విక్రమార్కుడికి నచ్చింది. భట్టి ఇంద్రజాలకుని వేషంలో శత్రుంజయుడి ఆస్థానానికి వెళ్ళాడు. రాజు అనుమతించగా బేతాళుడి సహాయంతో అద్భుతమైన ఇంద్రజాల విద్య ప్రదర్శించాడు. అది చూసి, ఇంత అద్భుతమైన ఇంద్రజాలం నేనెప్పుడూ చూడలేదు, నాకెంతో తృప్తిగా ఉంది. ఈ విద్య నువ్వెక్కడ నేర్చుకున్నావు? నీ గురువింకా ఎంత గొప్పవాడో అని పొగడగా భట్టి, మహాప్రభో, నాకు విద్య నేర్పిన గురుడు మహాశక్తి సంపన్నుడు. అతను స్త్రీలను చూడడు. అందుకని ఆ వ్రతం నిలుపుకుందులకు గుహలలోనే ఉంటాడు. మీరతని విద్య చూడాలనుకుంటే అరణ్యానికి రావలసి ఉంటుంది. కానీ స్త్రీలు అతనికి కనపడకుండా జాగ్రత్త పడాలి అన్నాడు. అతని విద్య చూడాలని గాఢంగా కోరుతున్న రాజు, నా కుమార్తె విహారార్థం అడవిలో నిర్మించిన భవనం వద్దకు రేపు నేనొస్తాను. నీ గురువుని అక్కడికి తీసుకురా అని అతనికెన్నో బహుమతులిచ్చి పంపాడు. మర్నాడు రాజు మంత్రిని, పరివారాన్ని, అంతఃపుర స్త్రీలని వెంటబెట్టుకొని అక్కడికి వెళ్ళి స్త్రీలు అతని కంటపడకుండానే అతని విద్య చూడగలే ఏర్పాట్లు చేయించాడు. శిష్యుడు గురువుని తీసుకొని రాజు ముందుకు వచ్చాడు. అతను రాజుకు నమస్కరించాడు. అంతఃపుర కాంతలు మరుగున ఉండి అతన్ని చూస్తున్నారు. రాజు అతనికి ఉచితాసనమిచ్చి గౌరవించి, మీ శిష్యుడు కనబరిచిన ఇంద్రజాలానికి మేమెంతో ఆశ్చర్యపోయాం. అంతకంటే మీ శక్తి ఎక్కువగా ఉంటుందని ఇక్కడికి వచ్చాం. కనుక మీ నేర్పుతో మమ్మల్ని ఆనంద పరవశులను చేయండి. ముందుగా మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నాను. ఇంత శక్తిమంతుడివి కఠోరమైన వ్రతం పూని అడవుల్లోనే ఉండటానికి కారణమేమిటి అన్నాడు. అతను రాజుకు నమస్కరించి, దేవరా, మీరడిగారు కనుక చెప్పకపోవటం తగదు. ఆ విచిత్ర కారణం వివరిస్తాను వినండి అంటూ ప్రారంభించాడు. వింధ్యారణ్యంలో పావురాల జంట ఒకటి వెదురు పొదలో గూడు కట్టుకొని ఉండేది అని మొదలుపెట్టి చివరన మాత్రం పిల్లలు దగ్ధమైనందుకు మగది పుత్రశోకంతో మంటల్లో పడి ప్రాణం విడిచింది. కానీ ఆడది మోసగించి ఎటో ఎగిరిపోయింది అని ముగించాడు. రాజకుమార్తె అది విని ఆ కథ తన కథే అని, అతను పూర్వజన్మలో తన భర్త అని, ఇంకా ఏం చెబుతాడో విందామని అనుకుంది. అలా మోసం చేసిన స్త్రీ దుర్భావము, కఠినత్వము నాకు అసహ్యమని, మరుజన్మలో నాకు పూర్వజన్మ జ్ఞానం ఉండాలని, స్త్రీల చెంతకైనా పోరాదని, వారి సంబంధమే ఉండరాదని వ్రతం పూని జపతపాలు చేస్తున్నాను. అందుకే అడవుల్లోనే నివసిస్తున్నాను అన్నాడు. ఆ మాటలు వినేసరికి రాజకుమారి కోపం పట్టలేక తానెవరైంది మర్చిపోయి వ్రతాన్ని కూడా లెక్క చేయకుండా తెర వెనక నుంచి ముందుకొక్క ఉరుకు ఉరికి అతని ముందు నిలబడి, ఏది మళ్ళీ ఆ మాటలను? పిల్లలు మంటల్లో దగ్ధమైనప్పుడు పారిపోయింది నువ్వా నేనా? మానవ జన్మెత్తగానే ఇలా పేల్తావేం? దేవుడికన్నీ తెలుసు. కడుపు శోకంతో నేను మంటల్లో పడ్డాను. కానీ నువ్వు సాహసించావా? నన్ను మోసగించిపోలేదా? నువ్వు చేసిన నేరం నా మీద మోపి సత్యవంతుల్లా మాట్లాడుతున్నావే. చాలు, నోరు మూసుకొని ఉండు అని అరిచింది. ఇంద్రజాలకుడు నవ్వి, ఎందుకు బొంకుతావు?
నిజం దేవుడికి తెలుసు, ఊరుకో అని నేరమంతా ఆమెదే అయినట్లు రాజుకు చెప్పాడు. ఆమెకి అతనికి క్రమంగా వివాదం పెరిగిపోయింది. దానికి కారణం తెలియని వారు అక్కడి వారు ఏమీ చెప్పలేక రాతి బొమ్మల్లా ఉండిపోయారు. వారి పూర్వజన్మ వృత్తాంతం అప్పుడే గ్రహించాక రాజు ఆ ఇద్దరినీ శాంతపరిచి, మీ పూర్వజన్మ చరిత్రలివా? సరే, మీరెందుకు పోట్లాడుకోవడం? దైవ సంకల్పం ఇలా ఉంది. ఇప్పుడు సతీపతులుగా ఉండటమే ధర్మం. మీరు పూనిన వ్రతాలు వదలండి, మీకు పెళ్లి చేయటమే ధర్మం అని నిశ్చయించుకున్నాను అన్నాడు. అక్కడి వారందరూ కూడా అదే ఉత్తమం అన్నారు. ఇంద్రజాలికుడిని రాజకుమార్ని అడగగా వారు సిగ్గుతో తలదించుకున్నారు. తన కుమార్తె వివాహానికి అంగీకరించినందుకు రాజు ఎంతో సంతోషించి అందర్నీ తీసుకొని నగరానికి వెళ్ళి లగ్నం పెట్టించి మహావైభవంగా చంపకగంధిని ఇంద్రజాలికుడికిచ్చి వివాహం జరిపించాడు. అలా చంపకగంధిని మోసగించి వివాహం చేసుకుని ఆమెతో సుఖాలు అనుభవిస్తూ ఒక వారం రోజులు ఉన్నాడు. భట్టి ఎక్కడికో పోయేవాడిలా వెళ్ళి కపట వేషం తీసేసి బేతాళుడు తెచ్చిన గుర్రం మీద సకలాభరణాలు తెచ్చి కొలువులో మామ దగ్గర కూర్చున్న విక్రమార్కుడికి నమస్కరించి, రాజాదిరాజా విక్రమార్క భూపాల, వేటతో దేశ సంచారం చేయవలసిన 6 మాసాల కాలము పూర్తయింది. మీరిక మారువేషం తీసేసి ఉజ్జయిని నగరానికి విచ్చేసి రాజ్యపాలనా భారం వహించండి అన్నాడు. ఆ మాటలు విన్న చంపకగంధి, ఏమీ, ఇతని విక్రమార్క చక్రవర్తా, ఇది మారువేషమా? భగవంతుడి మాట నిజం చేస్తే నేనెంత అదృష్టవంతురాల్ని అనుకుంటుంటే అతడు ఎవరూ గ్రహించలేని రీతిలో విక్రమార్కుడి రూపం దాల్చాడు. రాజు మంత్రి అతనికి నమస్కారాలు చేసి, రాజశేఖర, మీరు మారువేషంలో ఉండటం వలన గ్రహించలేక సామాన్యుడి పట్ల వల్లే ప్రవర్తించిన మా అపరాధాలు మన్నించండి అని ప్రార్థించారు. చంపకగంధి తనని పెళ్లాడటానికే విక్రమాదిత్యుడు అన్ని తంత్రాలు కావించాడని తెలిసి ఎంతో ఆనందించింది. విక్రమార్కుడు చంపకగంధి తన వారిని తీసుకుని ఉజ్జయినికి చేరుకొని మొదట కాళికాలయానికి వెళ్ళి దేవిని నర్చించి పురప్రవేశం చేశాడు. పురప్రజలు అతనికి ఘనస్వాగతం పలికారు. విక్రమార్కుడు మళ్ళీ ప్రజారంజకంగా పాలించసాగాడు. భోజరాజా, విక్రమాదిత్యుడి సామర్థ్యము గుణవిశేషాలు విన్నావు కదా? అలాంటి వాడు కూర్చున్న ఈ సింహాసనం మీద నువ్వు కూర్చోవాలనుకోవటం సమంజసమైన కోరిక కాదు అంది ప్రతిమ. సింహాసనం ఎక్కటానికి శుభముహూర్తం దాటిపోవడంతో భోజరాజు తన భవనానికి వెళ్ళిపోయాడు. రేపు 5వ బొమ్మ చెప్పిన కథ విందాము. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.